బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరగబోతుంది? ప్రధానంగా రెండు అంశాలు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంలో చేసినటువంటి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దామాషా ప్రకారం రెండు రాష్ట్రాలకి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ అంశాన్ని గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కోర్టు మెట్లెక్కారు కొంతమంది. దీనిపైన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఈ నెలాఖరులోపు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. దీనికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏంటి? రాష్ట్రంలో ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ఎలా పెరిగేటువంటి అవకాశం ఉంది ఒకసారి విశ్లేషిద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కలిపి చూస్తే 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నటువంటి సందర్భం అంటే 2009లో మొదటిసారిగా డీలిమిటేషన్ జరిగింది. ఇది 2009 ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఫలితం. ఇది 294 నియోజకవర్గాలు అనేటువంటి నంబర్ని లిమిట్ చేస్తూ ఆ రోజు జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు పెరిగాయి, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు. అలానే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా లాంటి చోట్ల కొన్ని నియోజకవర్గాలు తగ్గాయి. అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కంబైన్డ్ స్టేట్ కాబట్టి రెండు రాష్ట్రాలు మొత్తం ఒకటే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా నియోజకవర్గాల సర్దుబాటు మాత్రం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గాల విభజన అంటూ జరిగితే 2025లో కనుక విభజన జరిగితే తెలంగాణలో ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి 153కి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి సంఖ్య కూడా 225కి చేరేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన పైన కేంద్రం ఇంతకాలం తాత్సారం చేస్తూ వస్తున్నటువంటి ధోరణి నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలంటూ ఆదేశించింది. ఈ క్రమంలోనే అదనపు సొలిసిటర్ జనరల్ ఒక అఫిడవిట్ని దాఖలు చేశారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన, ముఖ్యంగా నియోజకవర్గాల పెంపు ప్రక్రియ 2027 వరకు జరిగేటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పారు. 2027లో అది కూడా నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి రెండు అంశాలను మళ్ళీ ప్రాథమిక అంశాలుగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అందులో మొదటిది జనాభా లెక్కలకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ప్రస్తుతం జనాభా లెక్కల పైన ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇది మొదటి అంశం. జనాభా లెక్కలు తేలకుండా, ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చెబితే 2011 నాటి లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు విభజించాల్సి ఉంటుంది. కానీ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో 2027లో రాబోయేటువంటి లెక్కలు, ఎందుకంటే 2027 మార్చి వరకు జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్లో తేల్చి చెప్పింది. కాబట్టి అప్పటి వరకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రెండో అంశం మహిళా రిజర్వేషన్. మహిళా రిజర్వేషన్కి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. ఈ రిజర్వేషన్ని 2027 నుంచి అమలు చేయాలనేటువంటి అంశం పైన కూడా దానికి సంబంధిత గెజిట్ను కూడా అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం అంటే చట్టంలోనే పొందుపరిచింది. సో ఇది రిలీజ్ చేయడానికి మహిళా రిజర్వేషన్ తేల్చకుండా నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా అసాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. పైగా ఇంకొక మౌలిక అంశం, ఇప్పుడు ప్రాథమికంగా కనిపిస్తున్నటువంటి మౌలిక అంశం ఏంటంటే రిజర్వేషన్ల జాబితాను కూడా ఈసారి సవరించేటువంటి అవకాశం ఉంది. 2021లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు కరోనా 2 ఏళ్లు రావడం వలన వాయిదా పడి చివరికి 5 ఏళ్లు ఆలస్యంగా జరుగుతున్నటువంటి జనాభా లెక్కలు ఈ 15 ఏళ్లలో రేషియోల్లో చాలా మార్పు వచ్చిందనేటువంటి ఆందోళన వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంది. కొత్త దామాషాల ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగాలనేటువంటి డిమాండ్లు కూడా బలపడుతున్నాయి. సో ఈ అంశాలన్నీ ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం ఒక కలగా ప్రస్తుతానికి మిగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక్కటే అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, విభజన చట్టంలో ఉన్నటువంటి 26(1) యాక్ట్ ప్రకారం, సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిపి తీరాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వమే నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ రెండిటి మధ్య ఒక సమన్వయంతో కూడినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాల అవసరాల రీత్యా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఆశిస్తే ఖచ్చితంగా ఈ పునర్విభజనకి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయొచ్చు. కానీ
టెక్నికల్ అంశాలని సుప్రీంకోర్టు ముందర ఉంచినటువంటి నేపథ్యంలో 2027 వరకు నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం కలగానే మిగిలిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.